అక్కడ కాలు పెడితే కాటు వేసి విషాన్ని కక్కే జంతువులు ఉంటాయి. అలాంటి ప్రమాదకరమైన అడవిలో నలుగురు పిల్లలు 40 రోజులు ఎలా బ్రతికారో మీకు తెలుసా? బ్రతకాలి అని రాసుంటే ఎలాగైనా బ్రతుకుతారు అనే సామెతకు వీళ్ళు ఉదాహరణ. పెర్సీ ఫాసెట్ అనే శాస్త్రవేత్త అమెజాన్ అడవిలో దాని కింద ఒక భారీ నగరం ఉంది. దాన్ని కనుగొనడానికి బయలుదేరాడు. దాని పేరే జెడ్. కానీ అతను తిరిగి రాలేడు. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కావున అందరూ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరు. భూమిపై ఒక ప్రదేశం ఉంది. అక్కడికి వెళ్ళిన వేలాది మంది తిరిగి రాలేదు. అక్కడ ఇంకా మనుషులు చూడని జంతువులు ఉన్నాయి. అక్కడ నేల కింద దాగి ఉన్న నగరాలు ఉన్నాయి. ఆ ప్రదేశం పేరే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. అమెజాన్ ఎక్కడ ఉంది? అమెజాన్ దక్షిణ అమెరికాలోని 9 దేశాల్లో విస్తరించి ఉంది. ప్రధానంగా బ్రెజిల్, పెరు, కొలంబియా. ఇది సుమారు 5.5 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. భూమిపై ఉన్న మొత్తం రెయిన్ ఫారెస్ట్లో సగం ఇక్కడే ఉంది. అమెజాన్ అడవిని ఎర్త్స్ ఆఫ్ లంగ్స్ అని అంటారు. అమెజాన్ భూమి ఊపిరితిత్తులు అంటారు. ఎందుకు? కోట్లాది చెట్లు కార్బన్ను శోషిస్తాయి, వర్షాల చక్రాన్ని నియంత్రిస్తాయి, ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. ఇది నాశనం అయితే గ్లోబల్ వార్మింగ్ వేగం మరింత పెరుగుతుందని అంటారు. లాస్ట్ సివిలైజేషన్స్. చాలా కాలం వరకు అమెజాన్లో పెద్ద నాగరికతలు లేవని అనుకున్నారు. కానీ పరిశోధనలో భూగర్భ నగరాల ఆనవాళ్లు బయటపడ్డాయి. లాస్ట్ సిటీ ఆఫ్ జెడ్ అనే పురాణ నగరాన్ని వెతుకుతూ బ్రిటిష్ అన్వేషకుడు పెర్సియో ఫాఫాష్ 1925లో అడవిలోకి వెళ్ళి మాయం అయ్యాడు. అతను ఎక్కడికి పోయాడు ఇప్పటికీ మిస్టరీ. అమెజాన్ రివర్ ప్రపంచంలోనే అత్యధిక నీటి ప్రవాహం, 7,000 కిలోమీటర్లకు పైగా పొడవు, వందల ఉపనదులు. ఈ నది లేకపోతే అమెజాన్ అడవి ఉండేది కాదు. అగ్ని ప్రమాదాలు, విధ్వంసం. ఇటీవలి సంవత్సరంలో అమెజాన్ భారీగా దగ్ధమైంది. కారణాలు: వ్యవసాయం కోసం అడవి నరికివేత, పశువుల పెంపకం, గనుల తవ్వకాలు, ఇంకా శాస్త్రవేత్తలు కనుగొనని రహస్యాలు. ఇంకా 80% ప్రాంతం పూర్తిగా పరిశోధించనే లేదు. లక్షలాది తెలియని జంతువులు ఉండవచ్చు. ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఇంకా దాగి ఉన్నాయి. అమెజాన్ అనేది భూమి యొక్క జీవ వైవిధ్యం. అమెజాన్ కేవలం అడవి కాదు, ఇది భూమి గుండె చప్పుడు. అది నశిస్తే మన భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడుతుంది. తెగలు. అమెజాన్లో ఇంకా బయటి ప్రపంచంతో సంబంధం లేని తెగలు ఉన్నాయి. అమెజాన్లో ఇంకా తెలియని తెగలు. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో ఇంకా 100కి పైగా ఐసోలేటెడ్ ట్రైబ్స్ ఉన్నాయని అంచనా. వీరిలో కొందరు బయట ప్రపంచాన్ని చూసిన దాఖలాలు చాలా తక్కువ. విమానం లేదా డ్రోన్ చూసినా ఆశ్చర్యపోతారు. అడవిలోనే వేట, పండ్లు, మొక్కలతో జీవనం సాగిస్తారు. వారి ప్రాంతాల్లోకి బయటి వారు వెళ్ళడం చాలా దేశాల్లో చట్టపరంగా కూడా నిషేధం. ఎందుకంటే చిన్న వ్యాధి కూడా ఆ తెగకు పెద్ద ప్రమాదకరం కావచ్చు. ఆ తెగలలో ఒకటోది కయాపో. కయాపో తెగ కూడా అమెజాన్ అడవిలో ప్రసిద్ధి చెందిన తెగ. వీరు ప్రధానంగా బ్రెజిల్లోని అమెజాన్ ప్రాంతాల్లో నివసిస్తారు. వారి ప్రత్యేకతలు: శరీరంపై ప్రత్యేకమైన బాడీ పెయింటింగ్ చేస్తారు, పెద్ద రంగురంగుల తలపాగా ధరిస్తారు. అడవిని పవిత్రంగా భావించి దాన్ని కాపాడటానికి పోరాడే తెగగా ప్రపంచంలోనే ప్రసిద్ధి. ప్రకృతిలో సమతుల్యంగా జీవించే పద్ధతులు వారు పాటిస్తారు. ఇంకో తెగ ఎనోమామి. ఎనోమామి తెగ అమెజాన్ అడవిలోని అతిపెద్ద ఆదివాసీ తెగలలో ఒకటి. ఇవి ముఖ్యంగా బ్రెజిల్ మరియు వెనెజులా సరిహద్దు అడవుల్లో నివసిస్తారు. వారి జీవితం ఎలా ఉంటుందంటే పెద్ద గుండ్రటి ఇళ్లలో కలిసి జీవిస్తారు. వేటాడటం, చేపలు పట్టడం, పండ్లు సేకరించడం ప్రధాన జీవనాధారం. అడవిని తల్లిగా భావిస్తారు. బయట ప్రపంచం నుండి వచ్చిన వ్యాధులు వీరికి చాలా ప్రమాదకరం. కొన్ని ప్రాంతాల్లో ఇంకా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా జీవిస్తున్న ఎనోనామి గుంపులు కూడా ఉన్నాయని పరిశోధకులు చెప్తారు. అమెజాన్ అడవిలో ఉన్న తెగలు నివసించే ప్రదేశంలోకి ఎవరైనా వెళితే అతనికి ముందు భయపడతారు. ఆ తర్వాత అతని వల్ల హాని ఉన్నట్లయితే చంపేస్తారు. ఆ తెగలు గల మనుషులను బయటి ప్రపంచంతో సంబంధాలు నెలకొల్పడానికి అక్కడి ప్రభుత్వాలు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ఆ ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. ఈ అమెజాన్ అడవిలో అత్యంత ప్రమాదకరమైన జంతువులు. ఒక్క సెకను చాలు బలిని పట్టుకొని తినేయడానికి. గ్రీన్ అనకొండ ప్రపంచంలోనే భారీ పాములలో ఒకటి. ఇది 30 అడుగుల వరకు పెరుగుతుంది. అమెజాన్ అడవులలో నీళ్లలో నిశ్శబ్దంగా దాక్కుంటుంది. నీళ్లు ప్రశాంతంగా ఉన్నట్టు కనిపించినా ఒక్కసారిగా భారీ శరీరం కదిలి తన బలిని పట్టుకుంటుంది. ఇది కాటేయడం కాదు, మెల్లగా బిగించి శ్వాస ఆపేస్తుంది. కొన్నిసార్లు పెద్ద జంతువులను కూడా మింగేసిన కథనాలు ఉన్నాయి. బ్లాక్ కైమాన్
అమెజాన్ నదిలో ఉండే అత్యంత భయంకరమైన మొసలి. రాత్రివేళ నీళ్లలో కేవలం కళ్ళు మాత్రమే కనిపిస్తాయి, కానీ క్రింద శరీర భాగం దాక్కొని ఉంటుంది. ఒక్కసారి దాని దవడలో పడితే బయటపడటం చాలా కష్టం. ఇది చిన్న జంతువులనే కాదు, పెద్ద జంతువుల్ని కూడా లాగేసి నీళ్లలో ముంచేస్తుంది. పిరన్హా. చిన్న చేపలా కనిపించిన ఇది అత్యంత క్రూరమైన మాంసాహారీ చేప. పెద్ద గుంపులాగా తిరుగుతాయి. నీళ్లలో రక్తం వాసన వచ్చిన వెంటనే వందల పిరానోలు ఒక్కసారిగా దాడి చేస్తాయి. వాటి పదునైన పళ్లతో కొన్ని సెకన్లలోనే మాంసాన్ని చీల్చేస్తాయి. అందుకే అమెజాన్ నదిలో ఇవి చాలా భయంకరమైన జంతువులని భావిస్తారు. పైజన్ డాట్ ఫ్రాగ్. చిన్నదిగా రంగురంగులుగా కనిపించే ఈ బల్లి కానీ ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన జంతువులలో ఒకటి. దాని చర్మంపై ఉన్న విషం చాలా ప్రమాదకరం. ఒక చిన్న స్పర్శ కూడా ప్రాణాంతకం కావచ్చు. అమెజాన్ గిరిజనులు ఈ విషయాన్ని వేటకు ఉపయోగించే బాణాలకు కూడా వాడేవారు. ఈ జంతువులే కాక ఆ అడవిలో విష సాలిళ్ళు, విషపు పురుగులు, విషపు పత్రాలు, చెట్లు, తోడేళ్ళు, నక్కలు, అడవి కుక్కలు, పులులు, సింహాలు, ఇన్ని రకాల ప్రమాదకరమైన జంతువుల నుండి రక్షించుకొని బయట ఎలా పడ్డారు ఆ 4 పిల్లలు? అమెజాన్ అడవిలో ఆ పిల్లల్ని చంపి తినడానికి ఒక్క సెకను చాలు. కానీ సెకను కాదు, గంటలు కాదు, 40 రోజులు బ్రతికారంటే ఇది మహా అద్భుతం. 2023లో కొలంబియా నుండి ఒక చిన్న విమానం ప్రయాణం మొదలైంది. విమానంలో ఒక తల్లి మరియు ఆమె 4 పిల్లలు ఉన్నారు, ఇతర ప్రయాణికులతో పాటు. ఆ పిల్లల యొక్క వయసు 13 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 4 సంవత్సరాలు. ఇంకో చిన్న పిల్ల, ఆమె 1 సంవత్సరం మాత్రమే. ప్రమాదం. విమానం అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ పైగా వెళుతున్నప్పుడు ఒక్కసారిగా ఇంజిన్లో సమస్య వచ్చింది. కొన్ని క్షణాల్లోనే విమానం నియంత్రణ కోల్పోయి దట్టమైన అడవిలో కూలిపోయింది. ఆ ప్రమాదంలో తల్లి తీవ్రంగా గాయపడింది. కొన్ని రోజుల తర్వాత తల్లి మరణించింది. కానీ వెళ్లే ముందు పిల్లలకు ఇలా చెప్పిందని చెబుతారు: అడవిలో నుండి బయటపడేందుకు ప్రయత్నించండి. అప్పుడు పెద్ద పిల్ల 13 సంవత్సరాల అమ్మాయి ఆమెనే చిన్న తమ్ముళ్లను చూసుకుంది. విమానం క్రాస్ అయి కింద పడిన తర్వాత విమానం యొక్క శకలం క్రింద 2 రోజుల వరకు తలదాచుకున్నారు తల్లి, పిల్లలు. 2 రోజుల వరకు తనతో పాటు ఉన్న తినుబండరాలను తినడానికి సరిపోయాయి. ఆ చిన్న పాపకి పాల డబ్బా కూడా సరిపోయింది. 3వ రోజు నుండి తన తల్లి చనిపోయిన శరీరం డీకంపోజ్ అయింది. అది గ్రహించిన 13 సంవత్సరాల అమ్మాయి తన తమ్ముళ్లను అక్కడి నుండి తీసుకొని బయలుదేరింది. అడవిలో పారే నీటిని తాగారు, పండ్లను తిని 40 రోజుల వరకు బతికారు. అప్పటికే వాళ్ళు తిండి లేక అలసిపోయారు. వాళ్ళు 40 రోజులు ఎలా బతికారు అనడానికి కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. అక్కడ భారీ శబ్దంతో విమానం కూలిపోయినప్పుడు ఆ శబ్దానికి అక్కడ ఉన్న జంతువులన్నీ పారిపోయాయి. ఆ విమానం కాలిపోయిన పొగ ఒక్క వాసన వల్ల అక్కడ ఉన్న విషసర్పాలు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. కావున వాళ్ళు బతికారని అంటారు. పెద్ద అమ్మాయి అడవిలో ఉన్న పండ్లు, విత్తనాలు గుర్తుపట్టి తమ్ముళ్లకు తినిపించింది. ఆ చిన్న పసిబిడ్డను ఆకులతో చేసిన చిన్న బెడ్పైన పడుకోబెట్టింది. అలా రోజులు గడిచిపోయాయి. భారీ శోధన. ఈ ప్రమాదం తర్వాత కొలంబియన్ ఆర్మీ భారీ సర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. హెలికాప్టర్లు అడవిపై తిరగసాగాయి. వందల మంది సైనికులు అడవిలో వెతికారు. రోజులు గడిచిపోయాయి. 10 రోజులు, 20, 30. కానీ పిల్లలు బయట కనబడలేదు. అద్భుతం. సరిగ్గా 40 రోజుల తర్వాత సైనికులు అడవిలో చిన్న పాదముద్రలు చూశారు. కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు అక్కడ 4 పిల్లలు బ్రతికే ఉన్నారు. ఆ చిన్న పసిబిడ్డ కూడా బ్రతికింది. అక్కడికి వెళ్ళిన కొలంబియన్ ఆర్మీ ఆ పిల్లలను చూశారు. ఆ పిల్లలు అప్పటికే ఆకలితో అలసిపోయారు. కావున ఆర్మీ దగ్గర ఉన్న తినుబండరాలను వాళ్లకు ఇచ్చారు. తర్వాత వాళ్లను అక్కడి నుంచి విమానంలో తీసుకొని వెళ్ళిపోయారు. ప్రపంచం మొత్తం ఈ సంఘటనను అమెజాన్ మిరాకిల్ అని పిలిచింది. అత్యంత భయంకరమైన అమెజాన్ అడవి నుండి 4 చిన్నారులు బ్రతికి బయటపడ్డారంటే ఇది మామూలు విషయం కాదు. ఈ సంఘటన ప్రపంచాన్నే ఆశ్చర్యచకితులను చేసింది. కానీ ఏదేమైనా వాళ్ళు బ్రతకాలి అనే రాసి పెట్టి ఉంది కాబట్టి బ్రతికారు, అంతే కదా. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? కామెంట్ రూపంలో చెప్పగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకొన్ని ఇలాంటి వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.